ఓవరాల్గా కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు గాదే ఈన్నయ్య గారు ఉన్నారు. ఎందుకంటే తను కూడా మావోయిస్ట్ పార్టీలో దీర్ఘకాలం ఉన్నాడు, అడవుల వెంట తిరిగాడు. ఇప్పుడు ప్రస్తుతం హిడ్మా ఊరికి రోడ్డు వేస్తుండ్రు, మోడల్ విలేజ్గా చూపించబోతున్నారు. కాబట్టి ఒకసారి గాదే ఈన్నయ్య మాటలు విందాం. ఎలా చూడొచ్చు హిడ్మా విలేజ్ని భారతదేశంలోనే ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది పచ్చాబద్ధం మోడల్ విలేజ్ కోసం కాదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఇంకా లోపలికి ఇట్లా పోతే మన కర్రగుట్టల ప్రాంతం వస్తుంది. సుమారు ఒక 20-25 కిలోమీటర్ల ప్రాంతంలో ఆ కర్రగుట్టల్లో ఉన్నటువంటి అనేక నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో, ఖనిజ సంపద ఏదైతే ఉందో దాన్ని తరలించడం కోసం ఏర్పాటు చేసే ఇప్పుడు అక్కడ ఉన్నది ఎంత మొత్తంగా కూడా హిడ్మావాల విలేజ్ ఎంత విలేజ్, చిన్న విలేజ్, చాలా చిన్న విలేజ్. అంతా కలిపితే ఒక 200 మంది 300 మంది జనాభా ఉన్నటువంటి ఒక 200-300 జనాభా ఉన్న హిడ్మా అనేది సామాన్య మావోయిస్ట్ గానే ఒక సామాన్య వ్యక్తిగా ప్రభుత్వాలు చూడలేదు. హిడ్మా అనేది ఇప్పుడు దేవుజీ కావచ్చు, నమ్మల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో కూడా ఇంత పెద్ద చర్చ జరగలేదు, ఇంత పెద్ద హీరోయిజం రాలేదు. కానీ హిడ్మా ప్రజా సంఘాలకు కావచ్చు, శ్రేయోభిలాషులకు కావచ్చు, లేదంటే అతన్ని అభిమానించే చాలా మంది వ్యక్తులు కావచ్చు హీరో అయ్యాడు. కానీ అలాంటి విలేజ్ని టార్గెట్ చేసి మోడల్ విలేజ్గా తీర్చిదిద్దితే ఖచ్చితంగా తాము విజయం సాధించామని చెప్పి భారత ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ అనుకుంటుంది. ఇప్పుడు హిడ్మా తన గ్రామం కోసమో తన కుటుంబం కోసం చనిపోలే. ఆయన మొత్తంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 16-17% జనాభా ఆదివాసీల కోసం ఆయన తన ప్రాణాలని అర్పించండు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ 5th షెడ్యూల్ భూభాగం ఏదైతే ఉందో, భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉంటే 5-6 షెడ్యూల్ ప్రత్యేకంగా ఆదివాసుల కోసమే, అంటే ఈ దేశ మూలవాసుల కోసం ఏర్పాటు చేయబడింది. ఈ 5th షెడ్యూల్ మీరు అమలు చేయండి, మా సంపదను మేము కాపాడుకుంటాము, మా వనరులు మేము కాపాడుకుంటాము, తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చినాము, మేము ఈ చెట్టును ముద్దాడతాం, గుట్టను ముద్దాడతాం, రాయిని ముద్దాడతాము, మా ఈ సంపద ప్రతి దాన్ని కూడా మేము మా కుటుంబంలో మా కంటి లెక్క, మా చేయి లెక్క, మా కాళ్ళు లెక్క ఈ సంపదను కాపాడుకుంటాము. ఇలా ఒక చెట్టును కొట్టినంటే మా చేయి కొట్టినట్టు లెక్క, ఇలా ఇక్కడ సంపదను తరలిస్తున్నారంటే మా ప్రాణం తీసినట్టు లెక్కనే అనే ఆలోచనతోటి వాళ్ళు ఈ రోడ్ల ఏర్పాటుని వాళ్ళు వ్యతిరేకించారు. కానీ ప్రతి మనిషి కూడా మీరు ఆరోపిస్తున్నట్టుగా అనుకోవచ్చు, కానీ ప్రతి మనిషి కూడా డెవలప్మెంట్ వైపే వెళ్తుంటారు. ఆదివాసీలు అంటే ఎప్పుడు వెనుకబాటుకు గురి కావాల్సిందేనా? వెనుకబాటులోనే ఉండి వాళ్ళు ఇప్పటికి కూడా కరెంట్ లేని పరిస్థితిలో దీపం పెట్టుకొని ఆ చీకట్లోనే వాళ్ళు పురుగు పుట్రా ఉన్నా కూడా అలా బతకాల్సిందేనా? మేము అట్లా చెప్తలేము. ఇప్పుడు సుమారు ఒక 200-300 జనాభా ఉన్న ఒక గ్రామానికి 40 ఫీట్ల రోడ్డు అవసరం లేదు, 10 ఫీట్ల రోడ్డు చాలు. 10 ఫీట్ల రోడ్డు వేసి మీరు అన్నట్టు వాళ్ళకి మంచి గృహవసతి ఇవ్వండి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి కరెంట్ ఇవ్వండి. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అదే యాంగిల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఏది మొదలు, ఇప్పుడు ఆకలైనోనికి కలిగంజ ముఖ్యం. బిర్యానీ నేను రేపు బిర్యానీ పెడతా, ఎల్లుండి బిర్యానీ పెడతా అంటే నడవదు. ఇవాళ నాకు ఆకలి అవుతుంది, ఇవాళ నా ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా నేను, కాబట్టి నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటిది, వాళ్ళకి ఒంటి నిండా బట్టలు కావాలి. ఇవాళ నువ్వు ఇలా మాట్లాడుతుంది కదా, మనం చూస్తాం కదా, హిడ్మా తల్లికి ఏ స్థితిలో ఒంటి నిండా బట్టలు లేకుండా, నెత్తికి నూనె లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా, కనీసం వాళ్ళ శరీరాలని కూడా పూర్తిగా కప్పుకోలేని స్థితిలో వాళ్ళు ఇవాళ ఉన్నారంటే ఏంది అభివృద్ధి? రోడ్లు వేస్తే అభివృద్ధా? నువ్వు చేయాల్సిన పని ఏంది? వాళ్ళకి మంచినీళ్ళు, వాళ్ళ విద్యా సౌకర్యాలు కల్పించు, వైద్య సౌకర్యాలు కల్పించు, రవాణా ఉండాలి. వద్దంటలే మేము. రవాణా అనేది మానవ పరిణామ క్రమంలో మానవ అభివృద్ధి కోసం అతి ముఖ్యమైనదే. ఎవ్వరు వద్దనరు, ఎంత పిచ్చోడు కూడా వద్దనడు. అందులో మార్పును కోరేటువంటి విప్లవకారులు అసలే వద్దనరు. కానీ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? మనము స్నానం చేస్తే ఎక్కడ పోసుకుంటాం? కాలకాల పోసుకుంటావా, నెత్తి మీద పోసుకుంటావా? నెత్తి మీద పోసుకుంటాం. స్నానం చేస్తే ఎక్కడ పోసుకుంటాం? నెత్తి మీద నూనె పోసుకుంటే కిందికి పోతాయి. అలా అభివృద్ధి ఎక్కడి నుంచి జరగాలి? అభివృద్ధి ఆ గ్రామం నుంచి జరగాలి. ఆడవాళ్ళకి నువ్వు 10 ఫీట్ల రోడ్డు అయ్యి 40 ఫీట్ల రోడ్డు ఎందుకు? 40 ఫీట్ల రోడ్డు ఎందుకంటే పెద్ద ఒకటువంటి మొత్తం వాహనాలు పోవాలి, జేసీపీలు పోవాలి, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి పెద్ద యంత్రాలు పోవాలి, పోయి అక్కడున్న సంపదనంతా భూమిలోంచి తీయాలి, లేకపోతే కొండల గుట్టలను తీయాలి, దాన్ని పెద్ద ట్రక్కులలో వేసుకొని అమ్ముకోవాలి. ఇది తప్ప నిజంగా 400 జనాభా ఉన్న గ్రామానికి 40 ఫీట్ల రోడ్డు ఎవడన్నా వేస్తాడా? మీరు చెప్పండి, అవసరమా? 10 ఫీట్ల రోడ్డు సరిపోదా? నువ్వు మోడల్ విలేజ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమ పెట్టు, కుట్టు మిషన్లు ఇవ్వు.
ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం లేదు, జీవనోపాధి లేదు. ఒక ఎండాకాలము ఆ బీడాకు ఇతరత్ర తప్ప అటవీ సంపద తప్ప వాళ్ళకి వేరే వనరులు లేవు. వాళ్ళకి ఏం చేయాలి నువ్వు? అనేక రకాలైనటువంటి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కుటీర పరిశ్రమ ఏర్పాటు చేస్తే వాళ్ళ కుట్టు మిషన్లు ఇస్తే ఏ మావోయిస్ట్ అయినా వద్దన్నడా? కుటీర పరిశ్రమ ఏర్పాటు చేస్తా అంటే ఏ మావోయిస్ట్ అయినా అరే బల్పాలు తయారు చేసేది పెట్టు, పలకలు తయారు చేసేది పెట్టు, నోట్ పుస్తకాలు తయారు చేసేది పెట్టు, ఎవడొద్దంటాడు? పని కల్పించాలంటారు. వాళ్ళకు ఉపయోగపడే పని కల్పించు, సంపదని దోసుకుపోయే పని కాదు. వీళ్ళు ఏమంటారు అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయి అని అంటాడు. మేమేం చెప్తున్నామంటే వాళ్ళకు ఉపయోగపడే సంపదని సృష్టికి ఉపయోగించండి. వాళ్ళకి ఏది ఉపయోగపడితే అది. బట్టలు నేసేది ఉపయోగించండి. బట్టలు నేయడానికి ఇప్పుడు మన బట్టలు కావాలి కదా, బట్టలు నేసేది వాళ్ళకి నేర్పియండి. కుట్టడానికి టైలరింగ్ నేర్పండి, డ్రైవింగ్ నేర్పండి. వాళ్ళ జీవనోపాధికి సంపద వినాశనం చేయకుండా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడి ఏది చేసినా మావోయిస్టు కళ్ళకు అద్దుకొని వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా 5th షెడ్యూల్ ఉన్నటువంటి చట్టాలను కనుక అమలు చేస్తే ఇక్కడ మావోయిస్టులు ఏమవసరం? హిడ్మా ఏమవసరం? ఎందుకు చనిపోవాలి హిడ్మా? బిర్సా ముండా ఎందుకు చనిపోవాలి? కొమరం భీమ్ ఎందుకు చనిపోవాలి? అల్లూరి సీతారామరాజు ఎందుకు చనిపోవాలి? రాజ్కోండ్ ఎందుకు చనిపోవాలి? అవసరం ఏంటిది అంటున్నాం. ఇలా మేము చెప్పేది ఒకటే, భారత రాజ్యాంగంలో 5-6 షెడ్యూల్ రావడానికి వాళ్ళ త్యాగాలు కారణం. మీరు 5-6 షెడ్యూల్ని మీరు అమలు చేయండి. 5-6 షెడ్యూల్ అమలు చేస్తే అసలు ఇక్కడ నక్సలైట్లని ఆదివాసీలే కొడతారు. సో మొత్తానికైతే గాదా ఎన్నయ్య మాజీ మావోయిస్టుగా, ప్రజా సంఘాల నేతగా కూడా ఖచ్చితంగా హిడ్మా ఊరికి హిడ్మా లాంటి అవసరం ఈరోజు ఎందుకు వచ్చింది? ప్రజల మౌలిక సదుపాయాలు తీర్చనందునే హిడ్మా లాంటి వ్యక్తి తయారాడు. మొదట మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. పెద్ద పెద్ద రోడ్లు వేసి ఖనిజ సంపదను దోచడం కోసం ఆ రోడ్లు వేయడం సరికాదని చెప్పి కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా మనమైతే ప్రస్తుతం హిడ్మా సొంత గ్రామానికి, హిడ్మా ఖననం చేసిన ప్లేస్కి నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. విత్ కెమెరామెన్ సంతోష్, ఛత్తీస్గఢ్ స్టేట్, సుక్మా జిల్లా, పూవర్తి గ్రామం. నగేష్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.